కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లోని చంద్రబాబు సర్కారు కలిసి బనకచర్ల డ్రామాలో తెలంగాణను నిండా ముంచేసేందుకు మరిన్ని కుట్ర వ్యూహాలు రచిస్తున్నాయంటూ తెలంగాణ వాదులు ఆరోపిస్తున్నారు. ప్రాణహిత జలాలను తన్నుకుపోవడంతో పాటు తెలంగాణ హక్కులను కాలరాసేందుకు పోలవరంపై దాగుడుమూతలు ఆడుతున్నాయంటూ ఆరోపిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టుపై జరిగిన చారిత్రక ఒప్పందాల్లో భాగంగా మన రాష్ట్రానికి దాఖలు పడాల్సిన హక్కులను నెరవేర్చకుండా కీలకమైన ముంపు సమస్యలను తీర్చకుండానే నీటిని నిల్వ చేసేందుకు గుట్టుగా పావులు కదుపుతున్నాయంటున్నారు. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం కృష్ణాలో ఎగువ రాష్ట్రాల హక్కులను నెరవేర్చిన కేంద్రం ముంపు వ్యవహారంలో షోర్ రాష్ట్రాలైన ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల సమస్యలను పరిష్కరించేందుకు ఆసక్తి చూపుతున్నాయంటూ తెలంగాణ రాజకీయ నేతలు ఆరోపిస్తున్నారు. కానీ తెలంగాణ కూడా ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందనే వాస్తవాన్ని అటు కేంద్రం ఇటు ఆంధ్రప్రదేశ్ విస్మరిస్తున్నాయన్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం సైతం తెల్లారింది మొదలు బీఆర్ఎస్ను రాజకీయంగా బదనాం చేయడంపైనే దృష్టి సారిస్తున్నారే కానీ పోలవరంలో నీటిని నిల్వ చేసే ముందు రాష్ట్రానికి రావాల్సిన న్యాయపరమైన వాటాలు, ముప్పు సమస్యల పరిష్కారాలపై మాత్రం గలం విప్పడం లేదు అంటున్నారు. దీన్ని అలుసుగా తీసుకుని తొలుత పోలవరం, ఆపై బనకచర్లను ఒడ్డున పడేసేందుకు చంద్రబాబు చక్రం తిప్పుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల తాను కాళేశ్వరం ప్రాజెక్టును వ్యతిరేకించిందంటూ అబద్ధాలాడిన చంద్రబాబు తెలంగాణ హక్కులను ఏ మేరకు అమలు చేస్తారో చెప్పాలని తెలంగాణ వాదులు సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు సమైక్య పాలకులు చివరకు తెలంగాణ ప్రయోజనాలను సైతం పణంగా పెట్టారు. ప్రధానంగా 80 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా బేసిన్కు మళ్లించడంతో పాటు పూర్తిస్థాయి నీటి నిల్వ స్థాయిని 150 అడుగులుగా నిర్ధారించేందుకు సంబంధిత రాష్ట్రాలను సంతృప్తిపరిచేందుకు ఆయా రాష్ట్రాలకు అనేక ప్రయోజనాలు కల్పించారు. ఆ మేరకు బచావత్ ట్రిబ్యునల్లో పోలవరంపై 2-4 కుదిరిన ఒప్పందంలో వాటిని పొందుపరిచారు. కానీ అప్పటికే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భాగంగా ఉన్నందున తెలంగాణ ప్రాంతం అటు కృష్ణాలో వాటాపరంగా హక్కును సాధించలేకపోవడం, ఇటు గోదావరిలో ముంపు పరంగా ప్రశ్నించే పరిస్థితులు లేకపోయి ఉన్నాయి. చివరకు రాష్ట్ర విభజనను అడ్డుపెట్టుకుని ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో భాగంగా అప్పటి కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతో మేడిగడ్డను ఎండబెట్టడం, ఏపీలో చంద్రబాబు తోడవడంతో బనకచర్లను తెరపైకి తెచ్చారు. చంద్రబాబు బనకచర్లకు ప్రాణహితను తరలించాలన్నా, మోదీ కావేరికి గోదావరిని తన్నుకుపోవాలన్నా ముందుగా పోలవరం ప్రాజెక్టులో నిల్వ అనేది కీలకం. అందుకే పోలవరం ముప్పు సమస్యల చిక్కుముళ్లను విప్పేందుకు ఏకంగా ప్రధాని మోదీని రంగంలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. మరి మీరేమనుకుంటున్నారు? తెలంగాణపై మోదీ, చంద్రబాబు కలిసి మోసం కుట్ర కలిసి చేస్తున్నారంటారా? కామెంట్ చేయండి.